ఒక ఎక్స్ వైఎస్ఆర్సిపి ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణరాజు వీరు 2021 మే 14న నన్ను కస్టడీలోకి తీసుకుని కొట్టారు అనేటువంటి ఇన్సిడెంట్ జరిగిందని 2024 జూలై 11వ తేదీన కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. అసలు 3 సంవత్సరాల తర్వాత టైం బార్డ్ సబ్జెక్ట్ ఎఫ్ఐఆర్ ఏ విధంగా ఫైల్ చేశారు అనేది ఒక పాయింట్ అయితే, మరి 20 months అవుతుంది ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి, వ్యవస్థ అంతా మీ చేతిలో ఉంది. ఈనాటి వరకు ఈ కేసు ఏమిటి అనేది ఎందుకు విచారణ చేయలేకపోయారు? ఛార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేయలేకపోయారు? కస్టడీలోకి తీసుకెళ్లి కొట్టారా లేదా అనేది చిన్న సబ్జెక్ట్. అది అంత చిన్న అంశాన్ని 20 నెలలు అయినా కూడా ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? ఎందుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోతున్నారు? వ్యవస్థలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. నేను ఒక సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా వర్క్ చేశాను. అనంతపూర్ డిస్ట్రిక్ట్ పెనుకొండలో పోలీస్ కస్టడీలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఊరేసుకుని చనిపోయాడు. అక్కడ గోడకున్న మేక్కి ఊరేసుకుని చనిపోయాడు అనేది అక్కడ ఇచ్చిన రిపోర్ట్. మరి ఆ గోడకు ఊరేసుకుని చనిపోయాడా లేకపోతే పోలీసులు చంపేశారా అనేది మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ. వితిన్ 3 months ఎంక్వైరీ చేసి అతను మేక్కి ఊరేసుకుని చనిపోలేదు, పోలీసులే చంపేశారు అని చెప్పి నేను రిపోర్ట్ క్లియర్ చేసి ఇన్స్పెక్టర్ మీద మర్డర్ ఛార్జెస్ పెట్టి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఒక కస్టోడియల్ డెత్ని నేను 3 నెలల్లో క్లియర్ చేయగలిగితే కస్టోడియల్ టార్చర్ చిన్నది, అసలు కొట్టారా లేదా అన్న అంశాన్ని 20 నెలలైనా తేల్చలేకపోతుందంటే, కనీసం ఒక కేసు తేల్చలేకపోతున్నారంటే దీని అర్థం ఏమి జరగలేదనే కదా, ఎవిడెన్స్ లేదనేది కదా. ఎవరిని మెప్పించడానికి, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఈ వర్క్ చేస్తున్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.